హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను కారం చేయబోతున్నానండి. కారం అంటే రైస్లోకి, టిఫిన్లోకి అన్నిట్లోకి మంచిగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు 2 రకాల కారం అయితే తయారు చేస్తున్నాను. మీరు చూడండి, మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నానో చూడండి. ఇది మాత్రము మనకు అవిసె గింజల కారం. అవిసె గింజలు అంటే తెలుసు కదండి, ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ఇవి నేను ఆయిల్ వేసి వేయించుకున్నాను. తర్వాత పల్లీలు కూడా వేయించుకున్నాను. తర్వాత నువ్వులు కూడా వేయించుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిశనగలు, తర్వాత సాయపప్పు, తర్వాత ధనియాలు, తర్వాత ఇవి జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఈ 3 ఇందులో కలిసి ఉన్నాయి. సరిగా కనిపించట్లేదు, కలిసిపోయాయి కాబట్టి మీరు నోట్ చేసుకోండి ఏవైతే చెప్తున్నానో. ముందుగా చూడండి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఇవి వచ్చేసి మెంతులు, జీలకర్ర, ఆవాలు చెప్పాను కదా. నువ్వులు, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, తర్వాత వెల్లుల్లి. ఇదొక కారం అండి. ఎండుమిర్చి, కరివేపాకు, మునగాకు, చింతాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, సాయపప్పు, శనగపప్పు, వెల్లుల్లి. ఇవండి ఈరోజు కారం నేను వేస్తున్నాను. వేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. చూడండి, కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది. స్మెల్ భలే వస్తుందండి. ఇది వేడి అన్నంలోకి వేసుకొని మనము తిన్నామనుకోండి, నెయ్యి వేసుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు కారం అందరూ చేస్తారండి, కానీ నేను వెరైటీగా చేశాను. శనగపప్పు అవన్నీ వేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఈ ఉండలు లేకుండా ఉండలు లేకుండా కలిపెట్టేసుకుంటే మనం కొంచెం చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకొక కారం కూడా మీకు వేసి చూపిస్తాను నేను. ఇది అవిసె గింజల కారం అండి. రెడీ అయిపోయింది రెండును. ఇందులో మనము మిక్సీ వేసేటప్పుడు ఉప్పు వేసుకోవాలండి. నేను ఉప్పు వేసేటప్పుడు మీకు చూపించలేదు, మర్చిపోయాను. ఉప్పు అయితే మనము వేసుకోవాలి, ఎందుకంటే టిఫిన్లోకి తినాలన్నా కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అవిసె గింజలు ఊరికినే తినాలంటే తినము కదా మనము. అందుకని చెప్పేసి అవిసె గింజలు హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇవి. అందుకని చెప్పేసి కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. అవిసె గింజలు ఎంత హెల్త్కి ఎంత మేలు చేస్తాయో మీకే తెలుస్తుంది. ఇదైతే మనకు మునగాకు, కరివేపాకు, చింతాకు అన్నీ వేసి చేసానండి. ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తానండి నేను. మనము ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు ఏదో మనకి పని ఒకవేళ పిల్లలు ఉన్నా కానీ మనకు 11, 12 కల్లా మనకి ఇంట్లో పని అయిపోతుందండి. అయిపోయాక మనం ఏం చేయాలంటే, స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు, ఇంట్లో పని అంతా చేసుకునేసరికి మనకు 12 అవుతుంది. 12, 1 గంట అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం మనం అన్నం తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాము.
కానీ మనము ఈ రెస్ట్ తీసుకున్న ఈ సమయంలో ఇలాంటి మనం ఏమన్నా చేసుకొని మనము చిన్న బిజినెస్ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే మనము ఒకవేళ మనం రెస్ట్ తీసుకుంటాము కానీ అండి మనం ఇలాంటి బిజినెస్ చేసుకున్నాము అని అనుకుంటే మనకు 4 రూపాయలు మన చేతిలో కూడా ఉంటాయి. మనము మంచిగా హ్యాపీగా కూడా ఉంటామండి. ఎందుకంటే మనం కూడా సేవ్ చేస్తున్నాము, ఆదాయం చేస్తున్నాము, డబ్బులు సేవ్ చేస్తున్నాము, మనం కూడా సంపాదిస్తున్నాము అని అంతో ఇంతో మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, తృప్తిగా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను మీకు ఈ టిప్ చెప్దామని చెప్పేసి నేను ఈ ఐడియా చేశాను. చూడండి, ఇలా మనము ఇలాంటి జిప్ లాక్ బ్యాగులు మనకు దొరుకుతున్నాయండి, పాకెట్లు దొరుకుతాయి. ఇలాగా మనము ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు వేసాను ఇందులో. తర్వాత ప్రైస్ అయితే నేను చెప్పను, ఇప్పుడు చెప్తాను మళ్ళీను ఇంకో వీడియో. ఇలాగే నేను ఏంటంటే ఇంకా చింతాకు కారము ఇలాంటివన్నీ చేయాలా అని అనుకుంటున్నానండి. అయితే ఈ బిజినెస్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఎవరికైనా కానీ ఎవరైనా తీసుకుంటారండి ఇవి. ఎందుకంటే జాబ్ చేసే హోల్డర్స్ అయినా కానీ తొందరగా అన్నం వండుకొని మనం హాట్ బాక్సులు పెట్టుకొని ఒక కవర్ ఇది కానీ వేసుకొని పోయామనుకోండి, అంత నెయ్యి వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చండి వాళ్ళు. అంటే అర్జెంటుగా మనకి ఏ కర్రీస్ లేవు అని అనుకుంటే ఇలా యూజ్ అవుతుందండి ఏదైనా కానీ. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీకు అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. చూడండి, మీకు కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఎప్పుడు బోర్గా ఫీల్ కాకూడదండి. ఎప్పుడైనా కానీ మనం కూడా ఏదో ఒక పని చేస్తున్నాము అని మనకు హ్యాపీనెస్ ఉండాలని. ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడు పడుకొని సెల్ చూసుకుంటూ ఉన్నామనుకోండి, మనకు బోర్ కొడుతుంది. ఎంతసేపు చూస్తామో సెల్, చూసినంతసేపు చూసుకుంటాము, తర్వాత అక్కడ పడేసి గమ్ముగా అయిపోతామండి. అందుకని చెప్పేసి మనం ఇలాంటి పనులు ఏమైనా చేసుకున్నాము అనుకుంటే మనకు టైం పాస్ అవుతుంది. అలా 4 రూపాయలు మన చేతిలో మనకు కనపడుతూ ఉంటాయి. తర్వాత మనకు హ్యాపీనెస్ కూడా ఉంటుందండి, హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత మనకి బోర్ కట్టదు, మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పని చేస్తున్నాం కాబట్టి మనకు బోర్ అనేది ఉండదు, వేరే ఆలోచనలు రావు. అందుకని చెప్పేసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా మాట విని మీకు మంచి బిజినెస్ అయితే అవుతుంది. ఓకేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.